డ్రోన్లు హల్చల్ చేయడాన్ని ఎలా చూడాలి? అదిగో పులి అన్నట్టు ప్రతిసారి డ్రోన్లు పంపించి ఒక్కసారిగా ఏమైనా దాడి చేసే ప్రయత్నం ఏమైనా పాకిస్తాన్ చేస్తుందా? పాకిస్తాన్కి అంత సీన్ లేదా? అలాంటి ఆయుధాలు ఏం లేవా? అంటే ఏ దేశం, ఇందాక మనకి వీరశేఖర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయని. అవేమనుకోవాలి? చైనానా? అంటే చాలా వరకు కూడా ఆపిల్ సంస్థలు అవన్నీ కూడా భారత్కి వచ్చేస్తున్న నేపథ్యంలో చైనా కొద్దిగా వేరే ధోరణిలో వెళ్తుంది. డైరెక్ట్గా అటాక్ చేయలేక పాకిస్తాన్ని కొంచెం ఫోర్స్ చేస్తుంది అటాక్ చేయమని అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజం అది? అది 100% నిజంగా ఉండొచ్చు సార్. ఎందుకంటే ఆ పిఓకేలో చైనా కూడా కొంత స్థలాన్ని ఆక్రమించి పెట్టుకొని ఉన్నది. చెప్పాలంటే ఆ మన పిఓకేలో మన స్థలం కూడా యాడికి వెళ్ళిపోతుందో, ఇండియా ఏమన్నాడు, ఆ పిఓకే స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడిగాడు ఎవరు, ప్రధానమంత్రి గారు నిన్న. ఆ పిఓకేలో చైనా కూడా కొద్దిగా ఆక్యుపేట్ చేసి పెట్టుకున్నది. అది మనం వాళ్ళు ఇచ్చేసరికి పాకిస్తాన్ ఇచ్చారంటే మనం కూడా ఇవ్వాల్సింది వస్తుందో ఏమో అనే ఉద్దేశంలో ఉండొచ్చు. అది మనం క్లారిటీగా చెప్పగలుగుతాము, చెప్తాము కూడా. కొద్ది రోజుల తర్వాత ఎవరైతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారో, ఫైనాన్స్ గా అయితేనేమి, వెపన్ అయితేనేమి, అన్ని విధాలుగా నిజాయితీ అనేది ఒక రోజుతో రాదు సార్. అది రాను బట్టి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను, వాళ్ళ పాలకులు చేసే వ్యవస్థల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలే చెప్పుకుంటాయి. వీళ్ళ హిస్టరీ ఏముండదు, భారత్ హిస్టరీ ఏముండదు. అదే 1948లో విడిపోయిన భారత్ ఈ రోజు ఎలాగా ఉంది, పాకిస్తాన్ ఎలాగా ఉంది అని ప్రతి ఒక్కరికి అన్ని దేశాల కంట్రీలు తెలిసిపోయింది ఇప్పుడు. కానీ మనకైతే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఇవ్వనన్నా, అప్పుడు గ్రిడ్స్ రావన్నా, అమెరికా కూడా మనం సపోర్ట్ చేయనప్పుడు కూడా మనం లొంగలేదు వాళ్ళతో. కార్గిల్ వారప్పుడు మన సెటిలైట్స్ కూడా అడిగాం, చూసుంటారు మీరు. అప్పుడు మనం ఎంత నుక్సాన్ అయ్యాం, కానీ మనం అప్పుడు కూడా తగ్గలేదు. ఈ రోజు 40 కోట్ల జనాలు ఉండేటప్పుడు 140 కోట్ల జనాలు ఉండేవాళ్ళు ఎవరు భయపడతారా? 1:3 కాదు, 1:10 నిష్పత్తిలో మనం అన్నిట్లో ఉన్నాం, ముందున్నాం. కాబట్టి వాళ్ళకి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇండియాను భయపడదు అని నిన్న క్లియర్గా చెప్పారు మోదీ గారు. ఎందుకంటే మాకు అలాంటి దురుద్దేశాలు లేవు. వాళ్ళయ్యే పాకిస్తాన్ మనల్ని అడుక్కునేది కాబట్టి డీజీఎంఓ డైరెక్ట్ మిలిటరీ ఆపరేషన్ జనరల్ ఒప్పుకున్నాడు కాబట్టి, మాట్లాడినాడు కాబట్టి అది కూడా మన వాళ్ళు డీజీఎంఓ ఒప్పుకున్నారు. లేదంటే ఒప్పుకొని ఉంటారు. అది కూడా సార్ ఏదో స్టాప్ చేయండి, ఏదో సామరస్యంగా పోదామని ఒప్పుకున్నారు, మళ్ళా చేస్తున్నారు. కానీ డీజీఎంఓ చేతుల్లో కూడా ఏం లేదండి. వాళ్ళు చేసే పని అంతా కూడా మునీర్ని దాన్ని పట్టుకుంటే, మునీర్ని కబ్జా చేసుకొని ఇండియన్ ఆర్మీలో ఆక్యుపై తీసుకుని వచ్చేసినారంటే మొత్తం క్లియర్ అయిపోతాం సార్. ఆడికి చేపించేదంతా మునీర్. ఉగ్రవాద సంస్థలు వాళ్ళకి లోబడి ఉన్నాయి, వాళ్ళు చేపించేది ఇతను మునీర్ గారు. ఆ మునీర్ని కానీ పట్టుకున్నారంటే పాకిస్తాన్ వెల్ఫుల్ గా సర్వీస్ చేయగలుగుతుంది, అభివృద్ధి చెందగలుగుతుంది ఇండియా లాగానే. కానీ వాళ్ళు ఉన్నత ఉగ్రవాదం అంతరకు ఇది అవుతుందని నమ్మేదానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నమ్మేదానికి మాత్రం లేదు, నమ్మలేం కూడా. నేను చెప్తున్నాను, ఎందుకంటే నా సర్వీస్ లో నేను చూస్తున్నాను. 85 నుంచి ముందే చెప్పాను నేను ఎన్నోసార్లు సార్, 85 నుంచి 2005 వరకు అన్ని ఆపరేషన్ లో అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఆర్మీని కానీ ఉగ్రవాదులు కానీ కట్టడి చేయలేదు, ప్రోత్సహిస్తుంది తప్ప కట్టడి చేయలేదు. ఒకవేళ కట్టడి చేయాలంటే అది భారత్తోనే సాధ్యం. అదేనా మీరు అంటుంది? 100% సార్. రైట్. ఎవరైతే ఆ ఆర్మీ వాళ్ళు కానీ మనం ఆక్యుపై చేసుకున్నారంటే, పిఓకి అబ్జర్వ్ చేసి, ఇప్పుడు 2 కాదు, ఒక్కొక్క రోజు కొద్దిగా పిఓకే ఉండే ప్లేస్ లో మనం కొద్దిగా ఆక్యుపై చేసుకుంటే మన ఆటోమేటిక్ మన అండర్లో వచ్చేస్తారు సార్. వాళ్ళు ఉగ్రవాదులు అంటూ ఉండరు అనుకుంటారు. పాకిస్తాన్ పైన వచ్చారు. మేము పాకిస్తాన్ పోలేదు, ఆయన పిఓకేలో ఉండే ఉగ్రవాదుల పైన మేము పోతున్నాం అని క్లారిటీ రావాలి, డిసిషన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. లేదంటే ఇదే విధంగా రాత్రిలో డోన్లు రావడము, మీరు చెప్పినట్టు ఇది పులి వస్తుందని ఒకరోజు పులిని కూడా పంపించవచ్చు. దానికి ఛాన్స్ రావాలంటే మనం కూడా ఇంకా అలర్ట్ గా ఉండాలి. ఉంటాం, అలర్ట్ గా లేదని చెప్పలేదు. శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఉండినా కూడా పిఓకి పైన ఆక్యుపై చేసుకోవడమే నేను ఫస్ట్ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. పిఓకిలో మన అండర్లో వస్తే రావాలి. అలా వచ్చినప్పుడే మన శక్తి సామర్థ్యాలు ఏమనేది ప్రపంచానికి తెలియపరుస్తుంది. భారతదేశం అంతా కూడా దానికోసమే ఎదురు చూస్తుంది. ఏదైతే ఆర్టికల్ 370కి సంబంధించి సవరణ తర్వాత ఆ టైంలో కూడా అమిత్ షా ఏ వ్యాఖ్యలు చేశారో ప్రతిదీ మోదీ చేసి చూపించారు. సో ఇది కూడా త్వరగా పాసిబుల్ అవుతుందని మనం ఖచ్చితంగా ఎదురు చూద్దాం. మాట్లాడదామండి. ఇంకా వంశీ గారు ఉన్నారు, జనసేన